అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో గోట్ యొక్క లివర్ కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఈ లివర్ కర్రీ అనేది మీకు చాలా టేస్టీగా వస్తుంది. సులభమైన ప్రాసెస్లో చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా కుక్కర్ తీసుకొని మటన్ లివర్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఒక 15 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్కి మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఒకసారి టేస్ట్ అనేది చూసి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా ఇంకో కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి మటన్ లివర్ ఇంకా వాటర్ అనేది. ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్, కట్ చేసుకున్న 2 టమోటాలు, రుచికి సరిపడినంత కారం అనేది వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ లివర్ కర్రీ అనేది. మీకు సంగట్లో అయినా, ఇంకా రైస్లో అయినా, చపాతీస్లోకైనా. ఆ తర్వాత ధనియాల పౌడర్ 2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడానండి. ఈ లివర్ అనేది ఒక 500 గ్రామ్స్ అని అయి ఉంటుందండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది 2 పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసి ఒక గ్లాసు వాటర్ అనేది వేసి ఈ విధంగా ఒకదాని తర్వాత ఈ స్పైసీనెస్ అన్నీ వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. కొబ్బరిని పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇవి మసాలాలన్నీ బాగా ఈ లివర్కి బాగా పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. మీకు ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లో. ఈ విధంగా బాగా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి. మసాలాలన్నీ ముక్కలకి పట్టి బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మూత తీసి ఒకసారి ఇంకోసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గర పడాలండి, అప్పుడు దాకా బాగా ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఉప్పు కారాలు అనేవి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకొని గ్రేవీ అనేది విధంగా దగ్గర పడేదాకా బాగా ఉడికించుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ముక్క అనేది ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి మటన్ లివర్ కర్రీ రెడీ అండి. మీకు చపాతీస్లో చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.